దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, మీ ప్రేమను బట్టి మీ కృపలో మేమందరం కాపాడబడి క్షేమాన్ని అనుభవించి ఈ పరిశుద్ధ దినమందు సజీవముగా లెక్కించబడి మరొకసారి ఈ రీతిగా మీ పరిశుద్ధ మందిరములో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ నామలో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దయగల ప్రభువా, కృపలనైనా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్గం సరళం చేయండి, సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రార్థించినప్పుడు మాకందరికీ ప్రార్థనా సహాయం దయచేయండి. అలాగే నా ప్రభువా, మరి పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి. పరిచర్య చేయనప్పుడు మమ్మల్ని మీరు స్వాధీనంలో ఉంచుకొని మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా ఉండులాగున మమ్మల్ని అన్ని విషయాల్లో క్రమంగా నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథములో నుంచి కోరహ కుమార్ రాసినటువంటి 42వ కీర్తనను హరీష్ బాబు ఉత్తర పత్రి భాగంగా చదువుతాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునుచున్నాను. నీ జల ప్రవాహ దారాన్ని విని కరడు కరడను పిలుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చనేమేనని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ప్రత్యేకమైన పాటలు ఉన్నా. మొదటిగా శశిధర్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత రేచల్ రియాల్ వచ్చి మరొక పాట, చివరిగా వాణ్యమ్మ మరొక పాట పాడుతుంది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడ
చేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు ప్రేమ చూపిన కృపామయా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు
నీవు పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. సరే, ఆనంద్ వచ్చి చివరిగా ఒక పాట పాడి వినిపిస్తాడు. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, శృతి పాడుచూ నిన్నే ఘనపరుచుచూ ఆరాధించగని జీవించుచూ. పునరుద్ధానుడా యేసయ్యా, పునరుద్ధానుడా యేసయ్యా, మరణము
గెలిచి బ్రతికించి తిరిగినను మరణము గెలిచి బ్రతికించి తిరిగినను స్తుతి పాడుచు నిన్ను కనపడుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను కనపడుచు ఆరాధించెదని జీవించుచు పునరుత్థానుగా నా యేసయ్యా కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యం కొలుగుందని కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యం కొలుగుందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు విమోచకుడవు నీవేనని రక్షణానందు నీ ద్వారా విమోచకుడవు నీవేనని రక్షణానందు నీ ద్వారా కలిగి స్తుతి పాడుచు నిన్ను కనపడుచు ఆరాధించెదని జీవించుచు పునరుత్థానుగా నా యేసయ్యా ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గమునాలు ఎదురాయని ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గమునాలు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు అనినా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు అనినా నీ వాగ్దానమే నన్ను బలపరిచెను నీ వాగ్దానమే నన్ను బలపరచెను రక్షణానందు నడిపించెను స్తుతి పాడుతూ నిన్ను కనపడుచు ఆరాధించెదని జీవించుచు పునరుత్థానుగా నా యేసయ్యా పునరుత్థానుగా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించి తిరిగినను మరణము గెలిచి బ్రతికించి
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును తుషార గారు చదువుతుండగా మనమందరం లేచి నిలుచుందాం. అది హబకుక్కు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రవక్తయగు హబకుక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అణగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం హబకుక్కు గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాలు. పాత నిబంధన భాగంలో 770వ పేజీలో ఉంటుంది ఈ హబకుక్కు గ్రంథం. ఈ 3వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు నూతన సంవత్సర ప్రారంభ దినాలలో పఠించి ధ్యానించడం పరిపాటి. అలాగుననే మనం కూడా ఈ నూతన సంవత్సర ప్రారంభ వారాలలో మనం చదువుకొని ఉన్నాము. ఇందులో ఉన్న విషయాలు మనం ధ్యానించిన ఉన్నాం కనుక కొన్ని విషయాలు నూతన విషయాలు కూడా కొంచెం వివరంగా రాబోతున్నాయి కనుక జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ హబకుక్కు ప్రవక్త నీ కార్యమును నూతనపరచుము అంటూనే నూతనపరిచే నీ కార్యాన్ని నాకు తెలియజేయమంటున్నాడు. అంటే దేవుని యొక్క నూతన కార్యములో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. తెలుసుకుని ఏం చేస్తాడు? అందులో పాలి భాగస్థుడు అవ్వడానికి తగిన రీతిగా జీవితాన్ని మార్చుకుంటాడు. కాబట్టి ఈ చదివిన వాక్య భాగంలో ఈ 2 వచనాల్లో నుంచే 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే హబకుక్కు ప్రార్థనాపరుడు. రెండవది హబకుక్కు దేవుని భయము కలిగిన వాడు. మూడవది హబకుక్కు దేవుని యొక్క నూతన కార్యములు తెలుసుకుని పాలిభాగస్తుడగుటకు ఇష్టపడువాడు. మనకు మార్గము మాదిరి యేసు ప్రభువే అయినప్పటికీ భక్తులు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పించారు. పౌలైతే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పాడు. అలాగే బైబిల్లోని భక్తుల జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వారిలోని మంచి మంచి విషయాలు మనకు
ప్రోత్సాహపరుస్తాయి, మనకు ఒక దిశను నిర్దేశిస్తాయి, మనకు ఆత్మీయ జీవితానికి అవసరమైన సరుకు మనకు రవాణా చేయడం జరుగుతుంది. బైబిల్లోని భక్తుల జీవితాలను పరిశీలనగా చదివినప్పుడు, పరిశీలనగా ధ్యానించినప్పుడు, అలాగుననే ఇక్కడ హబక్కూకు ప్రవక్త ఆయన జీవితంలోని ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం కనుక అందులోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని, తీర్మానం చేయాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తున్నాను. మొదటిగా చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, బ్రాకెట్లో ఏముంది? వాద్యములతో పాడదగినది. అంటే ఈ ప్రార్థన మాటల రూపంలోనే కాదు, సాహిత్య రూపంలో ఉన్నది, పాడదగినదిగా ఉన్నది. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే అందులో మోషే రాసిన కీర్తనలు, కోరా కుమార్ రాసిన కీర్తనలు, సొలొమోను రాసిన కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు, అసలు ఏ పేరు లేని కీర్తనలు, యాత్ర కీర్తనలుగా రాయబడిన కీర్తనలు, ఇవన్నీ కూడా కీర్తనలే. అంటే ఏంటి? పాటలు. కానీ ఆ కీర్తనకి పైన సన్నక్షరాలు మీరు చూస్తే దావీదు గుహములో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అంటాడు. ఆ ప్రార్థన కూడా ఒక కీర్తనే. 4వ కీర్తన కూడా మీరు చదివితే అది ప్రార్థన, కానీ కీర్తనలు చేర్చాడు. కాబట్టి పాటలల్లో స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ప్రార్థన కూడా ఉంటుంది. కాబట్టి మనం రాగయుక్తంగా పాడలేకపోయినా భావయుక్తంగా పాడగలిగితే అది మనకు ఆశీర్వాదం. దేవుడు కోరుకునేది అదే. ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి అంటాడు. పౌలు కూడా కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత చక్కని మాటలు చెప్పాడండి. పద్యాలు కూడా మినహాయించలే ఇక్కడ. ఆత్మ సంబంధమైన పద్యములు, కీర్తనలు, సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుచు, ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుచు, ఇంకా బోధించుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత చక్కని మాటలు చెప్పాడండి. పాటలు పాడుకుంటూ, సంగీతం వాయించుకుంటూ, పద్యాలు పాడుకుంటూ ఉంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం నివసిస్తుంది. చాలా గొప్ప కార్యాలు కూడా జరుగుతాయి. చాలా గొప్ప కార్యం. ప్రార్థనే పాట, పాటే ప్రార్థన. ఇక్కడ చూడండి, ఇంకా మనం అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 24-25 వచనాలు కానీ చూస్తే అక్కడ పాటలు పాడినందువలన ఒక కార్యాన్ని దేవుడు చేశాడు. అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అంటే వారి ప్రార్థనే పాటగా మారిపోయింది, లేదంటే వారి పాటే ప్రార్థనగా మారిపోయింది. తోటి ఖైదీలు వారు పాడుతున్నారు అనుకున్నారు, కానీ దేవుడు వారు ప్రార్థన చేస్తున్నారని అనుకున్నాడు. కాబట్టి తర్వాత వారి సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల తలుపులు తీయబడ్డాయి, వారు విడిపించబడ్డారు, అద్భుత కార్యం జరిగింది. కనుక మనం పాడేటప్పుడు రాగాలాపనే కాకుండా భావయుక్తంగా మనం పాడాలి. రాగయుక్తంగా పాడితే వినసొంపుగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. అట్లాగే పాడాలి, రాగయుక్తంగా కూడా పాడాలి. అయితే భావయుక్తంగా పాడితే ఆశీర్వాదం. ఆత్మతో సత్యముతో మీరు నన్ను ఆరాధించాలి అన్నాడు కదా. మన యొక్క నోటిలోని పాటకి మన హృదయంలోని భావానికి ఏమాత్రం సంబంధం లేకపోతే పాడి ఏమి లాభం?
వారు కేవలం నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారే కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని దేవుడు విలపిస్తున్నాడు. కాబట్టి మన యొక్క పాటే ప్రార్థన. మనం పాడుతూ ఉంటాం కొన్ని పాటలు, నడిపించు నా నావా అంటాం. అదేంటి ప్రార్థన కాదా? నడిపించు నా నావా, అయ్యా నా జీవిత నావను నడిపించు అని మనం ప్రాధేయపడుతున్నాం. అంటే ఆ పాట ద్వారా మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామని అర్థం. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన అంతా దావీదు పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోని నా తల్లి నన్ను కనింది, నేను పాపంలోనే జీవించాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాప ప్రార్థన. అది కూడా కీర్తనేగా, అది కూడా కీర్తనే. మన ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడినా, ప్రత్యేక పాటలు పాడినా, సియోని కీర్తనలు పాడినా మనం ఆ పాట మన జీవితానికి అది కనెక్ట్ అయినదిగా ఉండాలి, మనకు అది సంబంధించినదిగా ఉండాలి. అట్లా చేసుకోవాలి మనం. పునరుద్ధానుడైన యేసు ప్రభు కనబడగానే తోమా ఏ రీతిగా కాళ్ళ మీద పడి నా దేవా నా ప్రభువా, యేసు ప్రభు అందరికీ ప్రభు అని చెబుతాడు ఆయన, కానీ అక్కడ మాత్రం తనకు సంబంధపడే రీతిగా నా దేవా నా ప్రభువా అని కనెక్ట్ అయ్యాడు. యేసుని తన సొంతమైన వ్యక్తిగా ఆయన ఆ రీతిగా మాటలు పలికినాడు. ఆ మాటలు పలికేటప్పుడే ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి మన పాడే పాట ఆ భావాన్ని మన సొంతం చేసుకోవాలి. అది మన ప్రార్థనగా దేవుడు అంగీకరించాలి, అది మన స్తుతిగా దేవుడు అంగీకరించాలి. 103వ కీర్తన అంతా కూడా స్తుతి కీర్తనే కదా, 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాప కీర్తనే కదా, 150వ కీర్తన అంతా సంగీత వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించే కీర్తనే కదా. ఇలాగున పలు రకాల కీర్తనలు ఉన్నాయి. పాటలు పాడేటప్పుడు మనం అందరం కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాట పాడేటప్పుడు మనం అందరం కలిసి ఆ రీతిగా ఆ పాటల భావం ఏమిటి, ఆ భావానికి నా జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మనం కొంచెం మనస్కరించి అట్లా కనెక్ట్ అయి పాడామంటే నిజంగా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కొన్ని పాటలు వాడుకుంటాను, కొన్ని పాటలు వాడుకొని ఆ తర్వాత మోకాళ్ళకి ప్రార్థన చేస్తాను. ఆ పాటల్లో ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం పాడతాను. 30 సంవత్సరాలుగా నా సేవా జీవితంలో నేనెన్నడూ దాన్ని మిస్ చేయలేదు. నాకు ఆ పాటకి అంతా కనెక్ట్ అయి ఉంటాను. అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా, ఓ అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా, శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని, శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, చిన్ని జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది, చిన్ని జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది, ఎన్నో శోధనాలెన్నో భయములు కన్న తండ్రి కానరావా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. ఆ పాట పాడానంటే నా జీవితాన్ని పెట్టి పాడుకుంటా. ఆ పాట విరిగి నలిగిన హృదయంతో పాడుకుంటాను. ఆ పాట నా రూమ్లోకి వెళ్తాను, తలుపులు వేసుకుంటాను, నా నోరు నొప్పి బట్టి దాకా అన్ని పాటలు పాడుకుంటాను. తర్వాత మోకరిల్లి ప్రార్థన చేస్తాను. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జీవితాన్ని మర్చిపోవడానికి, విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడం, అంత అనుభవం ఉంటుంది.
అందుకే చెప్తున్నాను, మన పాటలు ప్రార్థనగా, దేవునికి స్తుతి చెల్లించేవిగా, దేవుని ఆరాధించేవిగా, దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. పాటలన్నీ మంచివే, వాటిలో ఉన్న సాహిత్యం గొప్పదే. మతలబ్ ఏంటంటే దాన్ని నీకు కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని నీ జీవితానికి కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని నా జీవితానికి కనెక్ట్ చేసుకొని పాడగలిగితే, ఈ పాటలో ఉన్న సాహిత్యం కవి రాశాడు, కానీ ఇందులో ఉన్న భావం నా జీవితానికి సంబంధించినది. ఈ పాట నేను పాడుతున్నానంటే ఈ పాట ద్వారా నా దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటి తత్వముతో పాడగలిగితే ఆ పాట నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ పాట నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ ప్రార్థన మనకు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు పద్య రూపంలో ప్రార్థన చేయి, పాట రూపంలో ప్రార్థన చేయి, మామూలుగా మాటల్లో ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుడి కార్యాలు నీవు రుచి చూస్తావు. హబకుక్కు ప్రవర్తన మనకు అది నేర్పిస్తున్నాడు. మొదటి వచనం ఏం చదువుకున్నాము? హబకుక్కు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయగు హబకుక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. మీరు 3వ వచనం కింద బ్రాకెట్లో చూస్తే సెలా అనే మాట కనబడుతుంది. కీర్తన గ్రంథంలో అంతట్లో కూడా సెలా అనే అక్షరం కనబడుతుంది, ప్రాముఖ్యంగా 119వ కీర్తనలో. సంగీతానికి సంబంధించినటువంటి పదం అని పండితులు చెబుతారు. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం కూడా హబకుక్కు చేసిన ప్రార్థన, కానీ సంగీతానికి సంబంధించిన పదం అక్కడ సెలా అనేది అక్కడ కీర్తన గ్రంథంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. కాబట్టి 3వ అధ్యాయం అంతా ప్రార్థనే, కానీ పాట రూపంలో ఉన్న ప్రార్థన, పాట రూపంలో ఉన్న ప్రార్థన ఇది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం పాట పాడినా, పద్యం పాడినా, వాయిద్యాలు వాయించిన, మాటలతో దేవునికి స్తుతులు చెల్లించిన, ప్రార్థన చేసిన, అది మన జీవితానికి ముడిపడినదిగా ఉండాలి. మనకు సంబంధం లేని విషయాలతో మనకేం సంబంధం, మనకేం ఆశీర్వాదం, అది నేర్పిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త అయిన హబకుక్కు. నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరం నుంచి అయినా కనీసం మనం ఆ ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రారంభించాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవ వచనం చదువుతున్నాను చూడండి. ఈ ప్రవక్త అయిన హబకుక్కు ఎలాంటి వాడంటే, పాటలో కూడా ప్రార్థన చేసే నైపుణ్యం కలిగిన వాడే కాకుండా 2వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. కొంతమందికి ఆయన కార్యాలు చూస్తే భయపడతారు, ఆయన కార్యాలు చూస్తే భయం వేస్తుంది, ఆశ్చర్యకార్యాలు. ఆ పర్వతం మీద దేవుడు దోమ రూపంలో వచ్చి దిగినప్పుడు ఇజ్రాయిల్ అందరూ కూడా కొండ క్రింద ఉండి, మోషే ఆయన స్వరం వింటే మేము చచ్చిపోతాం, నువ్వు పోయి విని మాకు వచ్చి చెప్పు అన్నారు. కార్యాలు జరిగినప్పుడు దేవుని కార్యాలను చూచినవారు భయపడతారు, చూచినందున, జరిగినందున. కొంతమంది ఆ ఆశ్చర్యకార్యాలు గురించి వినినప్పుడు భయపడతారు. ఎర్ర సముద్రం చీల్చాడా, ఇంతమంది రాజును చంపేశాడా, భూకంపంలో కోరకుమాలు పోయారా, వింటున్నప్పుడు వెంటనే మనకు చాలా కాలమైంది ఆ కార్యాలు జరిగి మనకు వారికి మధ్య, కనుక మనకు భయం కావడంలే. కానీ ఆనాటి సమకాలికులు ఆ మాటలు విని భయపడేవారు. కొంతమంది దేవుని మాటలు వినగానే భయపడతారు. దేవుడు అంటాడు, నా ప్రజలు ఎవరయ్యా అంటే, నా మాట వారి చెవినబడగానే వారు నాకు లోబడుదురు. వారే నా ప్రజలు. క్రైస్తవులు కాదు, ఇజ్రాయేలు కాదు, యూదులు కాదు. ఎవరు దేవుని ప్రజలు? ఎవరైతే దేవుని మాట వినగానే లోబడతారో. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. నా మాట వారి చెవిని పడగానే ఇక వాయిదాలే, ఆలస్యం వేసేదిలే. పేతురు నన్ను వెంబడించు వచ్చేసాడు. శిష్యుల్ని, అపోస్తులు నన్ను వెంబడించు, వాళ్ళ విడిచి, కుటుంబీకుల్ని విడిచి వచ్చేసారు, వెంబడించారు. మాట వారి చెవిని పడగానే వారు లోబడుదురు. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు. ఇక్కడ ప్రవక్త అయిన హబకుక్కు అంటున్నాడు, యెహోవా నీ వార్త విని నేను భయపడుతున్నాను. నిన్ను చూచి కాదు, నీ కార్యాలను చూచి కాదు, నీ మాట వినగానే నాకు భయం వచ్చేస్తావు. దేవునికి భయపడేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం.
దానియేలుకి దేవుడు అంటే చాలా భయం, ఊరకనే భయపడిపోతుంటాడు. మీరు దానియేలు అందంగా చదివారంటే ఎంత భయపడతాడో. అందుకే పలుమార్లు గాబ్రియేలుతో వచ్చి దానియేలు భయపడవద్దు, నీవు దేవునికి బహుప్రియుడవు అని చెప్పి ధైర్యపరచడం జరుగుతూ ఉంటుంది. దేవునికి భయపడేవారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు వారి పట్ల సమయోచితమైన సహాయం జరిగించి దీవిస్తాడు. మనం దేవునికి భయపట్టులో ఎంతగా ఉన్నాం, ఎలాంటి వారముగా ఉన్నాం? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అలాంటప్పుడే కాదు, దేవుని మాట వినగానే మనలో దేవుని భయం వచ్చేసేయాలి. అమ్మో, ఇది దేవుని మాట, నేను జాగ్రత్తగా వినాలి. మీరు శ్రద్ధగా నా మాట విని ఎడల మీరు ఇలాగ దీవించబడదురు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం అంతట్లో సగం అధ్యాయం చెప్పాడు. మీరు నా మాట శ్రద్ధగా వినని ఎడల శాపాలు కూడా చెప్పాడు సగం అధ్యాయంలో. శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి ప్రతి మాట. ఎందుకంటే దేవుని మాట, అది దేవుని మాట. ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఎప్పుడు ప్రార్థనకి రాదు, చర్చికి రాదు. అసలు ప్రార్థన ఎట్లా చేస్తారో తెలియదు. క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళే, భార్య బిడ్డలు, తల్లిదండ్రులు వేరుగా ఉన్నారు, వారిద్దరికి బిడ్డలు, ఇద్దరు సంతానం. అస్సలు క్రైస్తవం అంటే ఎట్లుంటుందో, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో, వాళ్ళ ప్రార్థన ఎట్లా చేస్తారో, వాళ్ళ పాటలు ఎట్లా, ఏం తెలియదు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి వాళ్ళు వేరుగా పెరిగారు. ఒకరోజు ఆ యవనస్తునికి తాగి 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 లివర్ పాడైపోయింది. హాస్పిటల్లో డాక్టర్లు 3 రోజులు చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారిని పిలిపించాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఆ ప్రార్థన శ్రద్ధగా ఆలకించాడు. 2 మాటలే గుర్తుపెట్టుకున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. ఇక ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 రోజులు అదే ఒక మంత్రంగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు చెప్పినా ఆయనకు అంతరంగం ఏమిటో దేవునికి తెలుసు. మాట నోటికి రాకమునిపే ఎరిగిన దేవుడు కనుక ఆ మాటల ద్వారా ఆ మరణ పడకలో ఉన్న యవనస్తుడు పలికే ప్రార్థన ఏమిటో గ్రహించిన దేవుడు అతను బాగు చేశాడు. ఇంటికి వచ్చారు, భార్యకి చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు జాగ్రత్తగా విని నేర్చుకుని నువ్వు కూడా ప్రార్థన చేయాలి, ఈరోజు కుటుంబ ప్రార్థన అని చెప్పాడు. అయ్యా నాకు తెలియదు ఎట్లా చేస్తా, నేను చేస్తా ప్రార్థన, నువ్వు విని నేర్చుకో అన్నాడు. ఏం చేస్తాడు నేను ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. ఈమెకి భయం భర్త అంటే, చెయ్యి అన్నాడు కోపంగా. సరేనండి. ఈమెమంటుంది, పరలోకమందున్న మా మామ నీ కోడలి ప్రార్థన ఆలకించి నీ కొడుకుని, నీ మనవడిని, మనవరాలని దీవించు అంటాను. ఇతను లేచి కళ్ళు తెరిచి, పరలోకమందున్న మామ ఏంది నువ్వు అనేదంటే, అయితే మీ తండ్రి నాకు మామే కదా. ఒక 2 తగిలిచ్చి వెంటనే ఈయనకి డౌట్ వచ్చింది. వెంటనే మా నాన్న పరలోకాన్ని పంపించేసినట్టుంది, మా నాన్న అసలు పరిస్థితి ఏందని ఫోన్ చేసి కనుక్కొని, జరిగిన విషయం ఇది. యూట్యూబ్లో ఫోన్ చేసి, నాన్న ఎట్లున్నావు నువ్వు అంటే, నాన్న నేను బాగున్నానంటే, ఏరా అంటే, ఏం లేదే నేను తర్వాత చెప్తానని చెప్పని మళ్ళీ వచ్చి మళ్ళీ భార్యకి చెప్పి, నేను అన్నది పరలోకమందున్న మా తండ్రి అని, మా నాన్నని కాదు దేవుడిని, నీకు కూడా దేవుడే నాకు దేవుడే అంటే. ఇట్లా ఉంటుంది. శ్రద్ధగా వినాలి, దేవుని సంగతులు శ్రద్ధగా విని నేర్చుకోవాలి, లేదంటే పొరపాటు పడతాం. ఇక్కడ యెహోవా నీ మాట వినగానే నాకు భయము కలుగుచూ ఉన్నది. అలాగున భయపడిన వారికి దేవుడిచ్చే క్షేమం ఏమిటో చూద్దాం. లేవీకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. దేవునికి భయపడు వారు ఎలాగ ఉంటారు? ఒకరిని ఒకరు బాధించకుండా ఉంటారు, ఒకరిని ఒకరు ప్రేమించువారుగా ఉంటారు. కాబట్టి 25వ అధ్యాయం లేవీకాండం 17వ వచనం, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను.
అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుని భయము కలిగిన వారు ఉన్న దేశములో వారు సురక్షితముగా నివసించెదరు. ఈ భారతదేశంలో క్రైస్తవులు సురక్షితముగా ఉండాలంటే భారతదేశ క్రైస్తవుల్లో ఏముండాలి? దేవుని భయము ఉండాలి. దేవుని భయము లేనందువల్లనేమో ఈ దేశంలో క్రైస్తవులకి హింసలు వస్తున్నాయేమో స్వపరీక్ష చేసుకోవాలి. భారతదేశ క్రైస్తవులు స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఈ దేశంలో సురక్షితముగా నివసించాలంటే అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని నూతన నిబంధనలో చెప్పబడుతూ ఉన్నది. అలాగే ఇక్కడ లేవికాండంలో చెప్పేశాడు, మీరు ఒకరినొకరు బాధించకుండా మీరు దేశ ఫలము భుజించాలంటే, దేశంలో క్షేమముగా ఉండాలంటే మీలో దేవుని భయము ఉండాలి. దేవుని భయము మీకు లేకపోతే దేశ భయం మీకు కలుగుతుంది. దేవుని భయము మీకు లేకపోతే దేశ భయాన్ని నేను మీకు పెడతాను, నా తట్టు తిప్పుకుంటాను అన్నట్టుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక మనం దేవుని భయము కలిగిన వారమైతే మనం ఏ దేశంలో ఉన్నా క్షేమంగా దేవుడు మనల్ని చూస్తాడు. అలాగే నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో మంత్రస్నానాలు చేసినటువంటి విషయం. మగపిల్లలను చంపమని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకని? దేవునికి భయపడ్డారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మంత్రస్నానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూసారా, దేవునికి భయపడితే వచ్చే ఆశీర్వాదాలు. దేశంలో సురక్షితంగా ఉంటాము. రెండవది, ఒకరినొకరు బాధించకుండా క్షేమంగా ఉంటాము. తర్వాత వంశాభివృద్ధి కలుగు చేయను. వారికి వంశాభివృద్ధి లేదు కనుక వంశాభివృద్ధి కలుగు చేశాడు. మనకు దేవుని భయం అనేది ఉంటే మనకు సమయోచితమైన సహాయం, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ సహాయం కావాలనో ఆ సహాయం చేస్తాడు. కారణం మనము దేవునికి భయపడు వారము కనుక ఇక్కడ మనం దేవునికి భయపడి ఉండుట నేర్చుకోవాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం వరకు చూస్తే, ఎరికో గోడ మీద, పట్టణము గోడ మీద రాహాబను వేసి ఉన్నది. మరి వేగు చూడడానికి ఇజ్రాయెల్ వచ్చినప్పుడు వారికి సహాయం చేసి వారిని క్షేమంగా తిరిగి పంపించిన కారణాన చెప్పుచున్న మాటలు నేను చదువుతున్నాను, వినండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏం విన్నారు? యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు విన్నారు. ఆ పై వాక్యాలు చదివితే ఇజ్రాయేలులకు దేవుడు చేసిన కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎరుకో వాసి అయిన వేశ్య అయిన రాహాబు చెబుతున్న మాట ఇది. ఇజ్రాయెల్ చెప్పేదే మాట ఇది. అసలు వాస్తవంగా ఇజ్రాయెల్ చెప్తారు, మా దేవుడు ఆకాశమందు భూమి మీద భూమి కింద అన్నిట్లో ఆయన దేవుడే అని చెబుతారు ఇజ్రాయేలు. అలాగని మనం కూడా చెబుతాం. కానీ ఇజ్రాయేలీలు కానీ ఎరుకో పట్టణస్థురాలు, అందులో ఒక వేశ్య చెబుతుంది, మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనువాలను ఇచ్చి. 13వ వచనం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్లను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడా. నేను వారు ప్రమాణం చేశారు. తర్వాత కుటుంబం అంతటిని రక్షించుకునింది. ఇక్కడ రాహాబు చూడండి, వేసి అని చులకనగా చూడకండి. తన తండ్రి పట్ల, తండ్రిని, బిడ్డల్ని, అందరినీ, తన వారందరినీ, వారి కలిగిన సమస్తాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడిందో. ప్రాణాలకు తెగించి ఇజ్రాయేలుని దాచిపెట్టి వారికి క్షేమంగా పంపించిన విషయం తెలిస్తే ఎరుకో వారి చంపేస్తారు. ప్రాణాలకు తెగించి దేవుని ప్రజల పక్షంగా నిలబడింది. దేవుని ప్రజల పక్షంగా దేవుని ప్రజలు కాపాడింది. ప్రతిగా ఆమెయు ఆమె ఇంటి వారును వారి కలిగిన సమస్తమును కాపాడబడెను. దేవుని భయము వలన రాహాబు తన ఇంటి వారందరినీ కాపాడుకోగలిగింది. దేవుని భయము వలన ఐగుప్తు మంత్రస్థానులు వంశాభివృద్ధి చేయడం జరిగింది. దేవుని భయము వలన వారున్న దేశంలో సురక్షితముగా నివసించే భాగ్యం వారికి దొరుకుతూ ఉన్నది. సామెతలు 22:4 వచనం,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగును? యెహోవా యందలి భయభక్తుల వలన ఏమేమి కలుగును? ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగును. ఈ మూడు మనకు అవసరం. ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, జీవము కావాలి. ఎవరి కొద్ది ఇవి? నాకు కావాలి, మనకు కావాలి. అయితే ఉన్నది ఒకే ఒక మార్గం. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం, మంచి మార్గం. అదేమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రం చాలు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారిని దేవుడు ఐశ్వర్యముతోను, ఘనతతోను, జీవముతోను దీవిస్తాడు. అబ్రహాము నాటి రాజులకు మించినవాడు అన్నిటిలో కూడా. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూస్తే దేవుడు అబ్రహామును అన్ని విషయంలో దీవించెను అనే మాట కనబడుతుంది. అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించబడ్డాడు. అబీమెలెకు రాజే వచ్చి, అయ్యా నువ్వు నాతో సంధి చేయమని చెప్పి బ్రతిలాడుకోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు తన భక్తులందరినీ కూడా తగినంతగా దీవించాడు, క్షేమమిచ్చినాడు, అన్ని విషయాల్లో వారికి తృప్తినిచ్చినాడు. చివరికి ఆయుష్కాలంలో కూడా వారికి తృప్తినిచ్చాడు. దేవుడు తన భక్తుల్ని అంతగా ప్రేమిస్తాడు, అంతగా దీవిస్తాడు. హబకుక్కి తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ ప్రవక్త పాట పాడినాడా, అది ప్రార్థనగానే ఉంటుంది. దేవుని మాట విన్నాడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మారిపోతాడు. మన జీవితాల్లో ఆ రెండు విషయాలు నేర్చుకోవాలి. దేవుని మాట వినగానే దేవుని భయం కలిగిన వారముగా దీవించబడాలి. అలాగే నీవు పాట పాడినా, పద్యం పాడినా, సంగీతం వాయించినా, మాట్లాడినా దేవునికి ప్రార్థన చేయనటువంటి తత్వం ఉండాలి. దీవించబడతావు నీవు అప్పుడు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థన జీవితం ఇంకా బలపడాలి, ఇంకా స్థిరపడాలి, ఇంకా కొనసాగాలి. రాబోయే దినాలు మంచి దినాలేమీ కాదు. మీరు ఒక్కసారి పేపరు వార్తలు కానీ జ్ఞాపకం చేసుకుంటే కలవరపడేటటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. ప్రవచనాలు కూడా అదే చెబుతున్నాయి. అక్రమం విస్తరించాలి, ప్రేమ చల్లారాలి, విశ్వాసం హీనం అవ్వాలి. 2023 సంవత్సరంలో ఉన్న విశ్వాసం 2024 సంవత్సరంలో ఉండదు, హీనమవుతుంది. 2023 సంవత్సరంలో ఉన్న అక్రమం కంటే 2024 సంవత్సరం అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. దిగజారిపోయే దినాలు రాబోయే దినాలు, ప్రవచనాలు నెరవేర్పు. కాబట్టి దుర్దినములే కాదు ఇవి, మహాదుర్దినములు, మహా చెడ్డ దినములు రాబోతూ ఉన్నాయి. రానున్న మహా చెడ్డ దినాల్లో మనం క్షేమంగా ఉండాలంటే ఒకటే మార్గం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండడం మాత్రమే. ఈ హబకుక్కు ప్రవక్త ప్రార్థన చేయువాడు, రెండవది దేవునికి భయపడువాడు, మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది అసలు విషయం. హబకుక్కు ప్రవక్త ఏమంటున్నాడు? 3వదిగా 2వ వచనం చివరి భాగంలో, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయము. దేవా నీ కార్యము, నూతన కార్యం నాకు తెలియజేయి. ఇప్పటి వరకు ఉన్న కార్యాలన్నీ నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. గ్రంథ పరిశీలన చేసి తెలుసుకున్నాను. ఎక్కడైనా ముచ్చటిస్తుంటే విని తెలుసుకున్నాను. ప్రార్థన చేసి ప్రాధేయపడి అడిగి తెలుసుకున్నాను. కనుక నేటి వరకు ఉన్న నీ కార్యం అన్నిటినీ నేను ఎరిగి ఉన్నాను, కానీ నాకు ఇంకా తెలుసుకోవాలన్న ఆశ, ఆకలి ఉన్నది. కాబట్టి నువ్వు చేయబోయేటటువంటి నూతన కార్యం కూడా నాకు కావాలి. ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్యాలన్నింటిలో నేను తెలుసుకొని సంతోషిస్తూ ఉన్నాను. ఇంక నాకేం కావాలి? ఇంకా నీవు చేయబోయే నూతన కార్యాన్ని కూడా నేను తెలుసుకొనగోరుతూ ఉన్నాను, అందులో కూడా నేను ఆనందించగోరుతూ ఉన్నాను. కనుక యెహోవా సంవత్సరం జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరం జరుగుతూ ఉండగా దానిని నాకు తెలియచేయము. గ్రంథంలో ఉన్న సత్యాన్నే తెలియజేయమని ప్రార్థన చేయడం చాలా తక్కువ. ఇక దేవుడు చేయబోయే నూతన కార్యాన్ని కూడా నాకు తెలియజేయమని ఆశ కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం చూడండి. బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం ఆశీర్వాదకరం. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి?
బైబిల్లో లేని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉన్నాయి. అదే యేసు ప్రభు చెబుతాడు, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను, మీకు ఇప్పుడు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మీరు ఇప్పుడు వాటిని సహించలేరు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీకు తెలియజేస్తాడు. బైబిల్లో లేని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడా నూతన కార్యాలు నాకు తెలియచేయము, ఇంకా తెలుసుకుందాం, వాటిని ఇంకా ఆనందించుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం చదువుతున్నాను. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుతున్నాను. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఇక ఈ మాట చదవగానే కామెంట్రీల్లో పుస్తకాలు రాసిన వారు కానీ, టీవీలలో చెప్పేవారు కానీ, సభల్లో చెప్పేవారు కానీ, సంఘాల్లో చెప్పేవారు కానీ వెంటనే దేనికి ఆపాదిస్తారు? ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి ఆపాదిస్తారు. ఎందుకంటే ఈ భూమి ఆకాశం వెళ్ళిపోతుంది, ప్రభు రాకడ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నూతన భూమి నూతన ఆకాశం వస్తుంది కదా, దానికి ఆపాదిస్తారు. శుద్ధ తప్పు అది. ఇక్కడ వివరాలు మీరు చదివితే ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేది ఈ భూమినే, ఈ ఆకాశాన్నే నూతనమైనదిగా చేస్తాడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రభు వచ్చేసరికి. గమనించండి, ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపుటవి మరోబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజించుచూ ఉన్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను. ఇంకా చూడండి, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. ఎక్కడ? నూతన భూమి నూతన ఆకాశంలో కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. అంటే శిశువులు ఉంటారు అనేది అర్థం. శిశువులు ఉంటారు కానీ కొద్ది దినములు బ్రతికే శిశువులుగా ఉండరు. శిశువులు ఉండేది ఎక్కడ? ఈ భూమి మీదే ఉంటారు కానీ నూతన భూమి నూతన ఆకాశంలో ఉంటారా? మరగుజ్జులు చనిపోయినా వారు పునరుద్ధానమందు మంచి యవనస్తుల్లాగానే లేపబడతారు. ముసలివారు చనిపోయినా పునరుద్ధానమందు మంచి యవనస్తులుగానే లేపబడతారు. యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధాన దినమందు వారు దేవదూతల వలె దేవుని కుమారులుగా ఉంటారు కానీ పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి రాబోయేటటువంటి నూతన భూమి నూతన ఆకాశం పరలోకం నుండి దిగి వస్తాదే, అక్కడ ఉన్నటువంటి జీవుల్లో మనుషుల్లో శిశువులు వృద్ధులు ఉండరు కానీ అందరూ యవనస్తులుగానే ఉంటారు. కానీ ఇక్కడ ఈ కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు, ఇక్కడ బాలురు ఉంటున్నారు, ముసలివారు కూడా ఉంటున్నారు. చూడండి, అక్కడ కొద్ది దినములే బతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయస్సు గలవారై చనిపోవుదురు. మరణం ఉండేది ఎక్కడ? ఆ రాబోయే దేవుడి దగ్గర నుంచి రాబోయే భూమి మీద మరణం ఉంటుందా? ఇక మరణం లేదు. వారందరూ పునరుద్ధాన పరిశుద్ధులు వాళ్ళు, అక్కడ మరణం ఉండదు. కానీ ఇక్కడ మరణం ఉంటుంది అంటున్నాడు. ఈ నూతన భూమి ఈ నూతన ఆకాశంలో బాలురు ఉంటారు, శిశువులు ఉంటారు, మరణం ఉంటుంది, ఆయుష్కాలం ఉంటుంది అని ఇక్కడి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ మాటలు తీసుకుని పోయి పరలోకం నుండి రాబోయేటటువంటి అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత రాబోయే నూతన భూమి నూతన ఆకాశానికి ఆపాదిస్తే అది ఎంత తప్పు అవుతుంది? అక్కడ బాలురు ఉంటారా అనే ప్రశ్నకి ఏం జవాబు చెబుతారు? అక్కడ ముసలివారు ఉంటారా అనే దానికి ఏం చెబుతారు జవాబు? అక్కడ మరణం ఉంటుందా, చావులు ఉంటాయా అనే దానికి మీరు ఏం చెప్తారు జవాబు? ఏం చెప్పలేరు. కాబట్టి ఈ నూతన భూమి ఈ నూతన ఆకాశం ఏమిటి అని అంటే, ఇంకా చూడండి 20వ వచనం చివరి భాగం, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. అంటే ఈ నూతన భూమి ఈ నూతన ఆకాశంలో ఎవరుంటారు? ఇంకా పాపాత్ములు ఉంటారు, శాపగ్రస్తులు కూడా ఉంటారు. అయినా వారు 100 సంవత్సరాలు బతుకుతారు. కాబట్టి పరలోకం నుండి దేవుడి దగ్గర నుంచి దిగి వచ్చే భూమి ఆకాశంలో కాదు వీళ్ళు. ఈ భూమినే ఈ ఆకాశాన్ని నూతనమైనదిగా మారుస్తాడు దేవుడు. ఆ నూతన భూమి ఆ నూతన ఆకాశంలో అంటే 1000 ఏళ్ల పరిపాలనలో పరిస్థితులు ఇవి. అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడె దూడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు కనబడుతున్నాడు ఇక్కడ. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచున. పాలు విడిచిన పిల్ల అంటే
అప్పుడే పుట్టి పాలు తాగుతూ పాలు మర్చిపోయిన పిల్ల అంటే అలాంటి వారు రాబోయే నూతన భూమిలో ఉంటారా? అంటే స్త్రీలు పురుషులు వారికి పెళ్ళిళ్ళు వారికి సంతానం కలగడం ఎన్ని ఉంటాయా? రాబోయే నూతన భూమి నూతన ఆకాశంలో పునరుద్ధాన పరిశుద్ధులు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, బాలురు ఉండరు, ముసలోళ్ళు ఉండరు, మరణం ఉండదు. అయితే ఇవన్నీ ఎక్కడ ఉండేది? ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు నూతనమైనదిగా మారుస్తాడు. ఇక్కడ ఉండేది 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ఉంటుంది. అయితే యేసు ప్రభు రాకడకి ముందు ఈ భూమి ఆకాశము పతనమైపోతుంది. మొదట బోర ఊదినప్పుడు 7వ ముద్ర కాలం తర్వాత దేవుని ముద్ర 144,000 మందికి వేయబడుతుంది, అనేక మంది పరిశుద్ధులకు వేయబడుతుంది. తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు మొదటి బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మొత్తానికి ఏదో జరుగుతుంది. మొదటి బోర ఊదినప్పుడు 1/3 చెట్లు కాలిపోతాయి, ఇళ్ళని కాలిపోతాయి, పచ్చగిడ్డంతా కాలిపోతుంది. చూడండి ప్రకృతి ఏ రీతిగా మారిపోతుందో ప్రభు రాకడికి ముందు. 2వ బోర ఊదేసరికి 1/3 సముద్రం అంతా రక్తవర్ణం అవుతుంది, జలచరాలు చనిపోతాయి. 3వ బోర ఊదేసరికి నదుల్లో చాలా భాగం 1/3 మాచిపత్రి అవుతుంది, చేదు అవుతుంది, వాటి వలన జనులు అనేక మంది చనిపోతారు. 4వ బోర ఊదేసరికి 1/3 ఆకాశంలో నక్షత్రాల్లో చంద్రుడు సూర్యుడు వెలుగు కొట్టివేయబడుతుంది. 8 గంటలు రాత్రి పగలు ఉంటుంది, 8 గంటల పగలు ఉంటుంది, 8 గంటల చీకటి ఉంటుంది. 5వ బోర ఊదేసరికి మిడతలు వస్తాయి, 5 నెలలు ముద్ర లేని వారిని బాధిస్తాయి. 6వ బోర ఊదేసరికి ప్రపంచ యుద్ధం, 20 కోట్ల మంది సైనికులతో యుద్ధం, 1/3 జనులు నశించిపోతారు. 7వ బోర ఊదేసరికి యోర్దాను నది, యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నటువంటి దేవతలు విడిచిపెట్టబడడం, ప్రపంచ యుద్ధాన్ని కర్మేలు పర్వతం దగ్గర ఉన్న హర్మగిద్దోన్ దగ్గర సమకూర్చడం జరుగుతుంది. ప్రభు అప్పుడు వస్తాడు, వచ్చి హర్మగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తాడు. ఇట్లాగే చేస్తాడా? ప్రభు వచ్చేసరికి ఈ భూమి నివాసయోగ్యముగా ఉండదు, చెట్లన్నీ గాలిపోయి ఉంటాయి, జలచరాలన్నీ చచ్చిపోయి ఉంటాయి, సముద్రం ఎర్రగా రక్తవర్ణమై ఉంటుంది, నదులన్నీ రక్తంతో ఉంటాయి, ఆకాశంలో చూస్తే వెలుగు కొట్టివేయబడి ఉంటుంది 1/3. ఇలాంటి ప్రపంచమును 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు దేవుడు. మరలా దాన్ని బాగు చేస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయానికి వచ్చినట్టుగా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ రీతిగా సృష్టి క్రమం ఉందో ఆ రీతిగా మొదటి దినమందు వెలుగు కలుగును గాక. ఆయన వచ్చి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేయగానే మొదటి రోజు ఆకాశంలోని వెలుగుని ఈ రీతిగా క్రమముగా మళ్ళీ చేసుకుంటా వస్తాడు. అది యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో చెప్పింది. ఇదిగో నేను కొత్త భూమిని కొత్త ఆకాశమును సృజించబోతున్నాను. అక్కడ బాలుడు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, మరణం ఉంటుంది, 100 సంవత్సరాలు జీవించి చనిపోతారు. అక్కడ తోడేలు, ఎద్దు, గొర్రె గడ్డి మేస్తాయి. జలప్రళయానికి ముందు అందరి ఆహారం ఏంటి? పచ్చని ఆకుకూర మొక్కలే, పండ్లు ఫలాలే, జంతువులకి, పక్షులకి, మనుషులకి, అందరికీ కూడా మరలా అదే ఆహారం వచ్చేస్తుంది 1000 ఏళ్ల పరిపాలనలో. జంతువులు, క్రూరమృగాలు చంపి మాంసం తినేది ఏం లేదు, అన్నీ వెజిటేరియన్ అయిపోతాయి. కాబట్టి అవన్నీ కూడా గడ్డి మేస్తాయి. అప్పుడు మంద ఒకటే. ఇప్పుడు ఆవులంటే ఆవుల మంద, గొర్రెలంటే గొర్రెల మంద. అప్పుడు అన్నీ కలిపి ఒకే మంద. సింహము, చిరుత, తోడేలు, గాడిద, ఎద్దు, ఆవు అన్నీ ఒకే మంద. 1000 ఏళ్ల పరిపాలనలో, యేసయ్య పరిపాలనలో ఎవరికి ఎవరు హాని చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి ఇది నూతనమైన విషయం. ఈ నూతనమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. రాబోయేటటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో ఆనాటి కాలంలోని భక్తులు ఎంతగా ఆనందిస్తారో ఆ పరిపాలనలో పరవశించిపోతారు. యేసయ్య పరిపాలనలో చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, ఒళ్ళు పులకరిస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఎట్లా ఉంటుంది అనేది కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే సరే, అది కొంతవరకు చాలు. అది తర్వాత అసలు విషయం చెబుతున్నాను, ఇంకొక కొత్త విషయం చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు నూతనపరిచిన భూమి ఆకాశం కూడా గతించిపోతుంది. పోయిన తర్వాత శూన్యంలో ఈ భూమి ఆకాశం ఎక్కడ ఉండేనో ఆ చోటు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి ఆకాశం పారిపోతుంది కాబట్టి, లయమైపోతుంది కాబట్టి, పంచభూతములు వేంద్రంతో సహా తొలగిపోతాయని పౌలు చెబుతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి, 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని.
ఈ భూమి ఆకాశం ఎక్కడి నుంచి దిగి వస్తుంది? దేవుని యొద్ద నుండి. ఏ లోకము నుండి దిగి వస్తుంది? పరలోకము నుండి. పరలోకములో ఈ నూతన భూమిని, నూతన ఆకాశాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని. అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే పరలోకం ఇంకెంత పెద్ద అయి ఉండాలి. మనకి ఈ లోకంలో అది ఇది బస్సులు, రైళ్ళు, విమానాలు తయారు చేసుకుని ముచ్చట పడిపోతాం. పరలోకంలో ఒక భూమిని, ఒక ఆకాశాన్ని తయారు చేస్తున్నాడంటే ఇక ఆ పరమ ఆకాశం, పరమ భూమి ఎంత పెద్దదై ఉండాలి, ఎంత విశాలదై ఉండాలి. అలాంటి దేవుడు మహా ఆకాశాలు కూడా నిన్ను పట్టజాలరు. ఈ మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం కూడా దేవుడు నిలబడితే పట్టుకోలేవు. భూమి నా పాదపీఠం అన్నాడు. ఆ దేవుని ఎదుట మనం నిలబడితే ఈ రవ్వంత మనిషి ఆ దేవునికి భయపడడం లే. కాబట్టి మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూస్తే దేవుని యొద్ద నుండి, పరలోకం నుండి దిగి వచ్చే భూమిని, ఆకాశాన్ని మీరు అక్కడ చూస్తారు. ఆ యొక్క భూమికి, ఆ నూతన యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 5వ వచనం చూడండి, 21వ అధ్యాయం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ హబక్కూకు ప్రవక్తకి దేవుడు చేయబోయే ఆ నూతనమైన విషయాలు కావాలి. ఉన్న విషయాలన్నీ తెలుసుకుని ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు చేయబోయే నూతన కార్యాలు కూడా తెలుసుకుని ఆనందించాలి. వాటిలో పాలేభాగస్తులు అవ్వాలి. అది ఆయనకు తృష్ణ. కనుక ఆయన వేడుకొంటూ ఉన్నాడు, అయ్యా సంవత్సరం జరుగుతూ ఉన్నాయి, నీ కార్యము నాకు తెలియజేయము. ఒక విషయం మనం తెలుపుకున్నాం. ఏమిటది? ఈ భూమిని, ఆకాశం నూతన పరచడం, అందులో 1000 ఏళ్ల పరిపాలన ఉండేటటువంటి కొన్ని పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఈ భూమి, ఆకాశం వెళ్ళిపోతుంది. పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి నూతన భూమి, నూతన ఆకాశం ఈ చోటకి దిగి వస్తుంది. ఆ నూతన యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే 21వ అధ్యాయం 12వ వచనం, దాని ప్రాకారం ఎలాంటిదో చూడండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇజ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. నూతన యెరూషలేము పట్టణానికి, ప్రాకారానికి 4 దిక్కుల 4 మూల 12 పునాదులు ఉంటాయి. ఈ 12 పునాదులకి పేర్లు ఏమిటి? 12 మంది అపోస్తుల పేర్లు పెడతారు. 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. ఆ పునాదులు రత్నాలతో వేయబడినట్టు పునాదులు అవి. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఈ గుమ్మాలకి 12 ఇజ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టబడతాయి. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం, ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక్కొక్క దేవదూత ఉంటాడు. చూసారా నూతన యెరూషలేము పట్టణం యొక్క వైభవం ఎలాంటిదో? అలాంటి భూమిలో మనం జీవించాలంటే ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే, అలాంటి పరిశుద్ధమైన పట్టణంలో నేను ఉండదగునా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. 22-23 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22-23 వచనాలు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడదు. సర్వాధికారి అయిన దేవుడునకు, ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నది. నూతన యెరూషలేము పట్టణంలో, నూతన భూమిలో ఏ దేవాలయం ఉండదు. ఈ భూమిని నూతన పరుస్తాడే, ఈ ఆకాశాన్ని, ఈ భూమిని ఇక్కడ 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడే, అప్పుడు యెరూషలేములో దేవాలయం ఉంటుంది. మరలా 3వ దేవాలయంగా కట్టబడిన దేవాలయం ఉంటుంది. కాబట్టి యెషయా 65వ అధ్యాయానికి, 11వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయానికి ఉన్న తేడా మనం గ్రహించాలి. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఉన్నటువంటి నూతన భూమి, నూతన ఆకాశం యెషయా గ్రంథంలోనిది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చే నూతన భూమి, నూతన ఆకాశం ప్రకటన గ్రంథంలోనిది. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అలాగే ఇంకా మనం కానీ గమనిస్తే ఈ యొక్క 27వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశించడు. నూతన భూమిలో ఎవరుంటారు? ధర్మశాస్త్రమందు, జీవ గ్రంథమందు, దేవుని గ్రంథం ఎవరి పేర్లైతే రాయబడి ఉంటే వాళ్ళు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఈ భూమిని, ఆకాశం నూతన పరుస్తాడే, అప్పుడు ఆ భూమిలో ఎవరుంటారు? శాపగ్రస్తులు కూడా 100 సంవత్సరాలు కలిగిన వారై చనిపోతారని యెషయా గ్రంథం 65వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఎంత తేడా ఉంటే దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి కలిపేసి కొట్టేస్తే ఎట్లా అండి? ఎంత తప్పు అది.
ప్రకటన గ్రంథంలో ఒక అక్షరం తీస్తే ఒక అక్షరం కలిపినా ఇంత తెగులు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొద్ద నుండి దిగి వచ్చేటటువంటి నూతన భూమి, నూతన ఆకాశములో మన జీవితాలు చిరకాలం ఉంటాయండి. దేవునితో కూడా మన జీవితాలు చిరకాలం ఉంటాయి. మన అసలు ప్రతి క్షణం మురిసిపోవడమే, పరవశించిపోవడమే, ఆశ్చర్యకరమైన ఆనందాన్ని అనుభవించడమే. అది ఎరిగినటువంటి పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. అది లాభం. కాబట్టి ప్రాప్తి అయిన హబకుక్కు ద్వారా మనం నేర్చుకునేటటువంటి 3 విషయాలు ఏమిటి? మొదటిది, ప్రార్థనా పరులమై ఉండాలి. రెండవది, దేవుని భయము కలిగిన వారముగా ఉండాలి. మూడవది, దేవుని యొక్క కార్యాలు నూతనంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు మనకు మర్మంగా ఉన్న విషయాలు మనకు అర్థమైనప్పుడు అది నూతనంగా ఉంటుంది, అది కొత్తదనంగా ఉంటుంది, అందులో మనకు ఆనందం ఉంటుంది, దానివల్ల మనకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథకర్త అంటాడు మొదటి అధ్యాయంలోనే, చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. నీకు అర్థం కాలేదా, నీకు కష్టంగా ఉంది, గైకొనలేదా, చదువు, నీకు అంతే, నీకు ధన్యత వస్తుంది. చదివితే ధన్యత, నీకు అర్థం కాకుండా చదివినా కూడా. గైకుంటే ఇంకా ధన్యత. ఈ ధన్యతను మనం ఎందుకు కోల్పోతున్నాం? ఇక్కడ బైబిల్ అనేకమైన విషయాలు ఉన్నాయి, ఇంకా మనం తెలుసుకోవడానికి గ్రంథ పరిశీలన చేయాలి. పెన్ను పట్టుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి, బైబిల్ పెట్టుకోండి, ప్రశాంతంగా చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ రండి. మీకు ఆశ్చర్యం అనిపించినటివి, మీకు సందేహం కలిగించినటువంటివి, అది వరకు అన్నాడు మీకు అర్థం కాని విషయం అన్నీ నోట్ చేసుకుంటూ రండి, ప్రార్థన చేసుకుంటూ రండి. బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క పుష్కలమైన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మన సొంతం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థన జీవితంలో, ఆయన యొక్క భయభక్తులు కలిగిన జీవితంలోను, నూతన విషయాలుగా తెలుసుకునే సత్యం విషయంలోనూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి వాక్యమనే ఉదక స్థానంతో మమ్మల్ని శుద్ధీకరించారు. ప్రవక్త అయిన హబకుక్కు జీవితంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు మమ్మకు జ్ఞాపకం చేశారయ్యా. ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభ నెలలో మా యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరచండి, స్థిరపరచండి, కొనసాగింప చేయండి. ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. అనుదినము నా తండ్రి మేము పడుకున్న, ప్రయాణం చేస్తున్నా, పనులు చేస్తున్నా ప్రభువా, నీతో నా తండ్రి మేము అంటు కట్టబడిన వారముగా జీవించి ఆనందించి ఆశీర్వించబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మాలో ప్రతి ఒక్కరిని కూడా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, భారతదేశ క్రైస్తవుల్ని, భారతీయులని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ కార్యములు జరిగించండి. మీ నూతన కార్యాలు నా తండ్రి మాకు తెలియచేయండి. అందులో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేయండి ప్రభువా. అయ్యా, మీ వాక్యం వినగానే మా చెవిని పడగానే మీకు లోబడి జీవించే తత్వం మాకందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య